ఫెన్సింగ్ తీసేసిన తర్వాత మళ్ళీ హైడ్రా వెళ్ళింది అక్కడికి, మీరు అడిగారా? ఇప్పటివరకు లేదు. నేను మొన్న ఒక 10 days బ్యాక్ 5 days బ్యాక్ ఫోన్ చేసిన కమిషనర్ గారు. రంగనాథ్ ఫోన్ చేశారా? నాకే డైరెక్ట్ కొట్టా. ఏమన్నాడు? సార్ అది ఇంకా వర్క్ నడుస్తుందంటే నాకు ఫోటోలు పంపంటాడు. ఫోటోలు మిమ్మల్ని పంపమంటుండా? నేను ఫోటోలు పంపండి అంటాడు. ఇక నేనేం చెప్పాలి? అందుగురించే డిసిషన్ తీసుకున్నా. ఎమ్మెల్యేలకు చెప్పా, పార్టీకి చెప్పా, పబ్లిక్కి చెప్పా, పోదాం కూర్చుందాం, మీకు అర్థమవుతుంది, ప్రజలకు సపోర్ట్ చేద్దాం, ఆ ప్రజల పక్షాన్ని నిలబడదాం. మన దాంట్లో తప్పైనా వాళ్ళ దాంట్లో తప్పైనా తెలిసి తెలియక తప్పైనా ఇప్పుడు బయటకు వచ్చింది, దాన్ని ఖచ్చితంగా కాపాడాలని చెప్పాను. సో ఇప్పుడు మీరు అందరూ ఎమ్మెల్యేలంతా అడిగి పోతున్నారా? చెప్పాము. ఇక ఆ పార్టీ నిర్ణయించిన ఆయన వాళ్ళు పోకపోయినా వాళ్ళు రాకున్నా నేనైతే పోతాను. ఎక్కడికి? లొకేషన్కి లొకేషన్కి వెళ్తా, ప్రజలను తీసుకుని వెళ్తా. వెళ్ళాడు ధర్నా చేస్తారా? 100% ధర్నా చేస్తా. న్యాయపరంగా పోరాడుతా, దాన్ని వదిలేదు. వాళ్ళు ఇక్కడ ఏమైనా మేనేజ్ చేసుకోవాలి. సుప్రీంకోర్టు కాదు కదా, రేపు అరకెప్పుడు గాంధీని ఇక్కడికి వస్తాడు, సుప్రీంకోర్టు దాకా వెళ్తా. గాంధీని ఇక్కడికి వస్తాడు. వీరికి వచ్చిన కాదు, భగవాన్ దగ్గరికి వచ్చిన నేను అసలు కానీ అసలు జరిగేది కాదు. నాకు సింపుల్ చెప్తున్నా మా పైసా, ఇది జరిగిన తర్వాత సరే నువ్వు అంటే విలేకరు కాబట్టి నీ మీద నేను ప్రణీతిలో చాలా చిన్న పార్ట్నర్. మా అబ్బాయి నేను ప్రణీత్ నేను చిన్న పార్ట్నర్. 5% 6 ఏళ్ల కింద పార్ట్నర్షిప్. ముఖ్యమంత్రి కాడ నుంచి ఇక్కడ దాకా ప్రెషర్ ఇచ్చారు. దాని మీద ప్రెషర్ పెట్టిరా? ప్రెషర్ పెట్టారు. ప్రెషర్ పెడితే ఆయన దగ్గరికి ఇంటికి వచ్చాడు 3 days బ్యాక్. ఎవరు? ప్రణీత్ ఎండి. సార్ ఇట్లా అవుతుంది, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు, నువ్వు ఇట్లా కాంప్రమైజ్ కామంటే నథింగ్ నేను కానని చెప్పాను. అవసరమైతే నన్ను విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పి ఎంబడి సాయంత్రం రిజైన్ చేసి పడేసి. కాంప్రమైజ్ అంటే దేనికి కాంప్రమైజ్ కమ్మని? ఏముంటుంది వాళ్ళు ఏం చెప్పిరో కొడుకులు, ఆయనకు వాళ్ళ బిల్డర్ కదా పాపం. నేను తప్పుకుంటే తప్ప వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి న్యాయపరంగా పోరాడతా. ఖచ్చితంగా 11 ఎకరాలు గవర్నమెంట్ చేద్దాం. అంటే ఈ 11 ఎకరాల మీద మాట్లాడుతున్నారని అక్కడ ప్రెషర్ పెట్టిరా? ప్రెషర్ పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాపర్టీల మీద బెదిరించి నానా ఇబ్బంది పెట్టారు. పెడితే అతను వచ్చి బాధపడ్డాడు కూడా. చెప్తే సార్ నా వల్ల నువ్వు ఇబ్బంది పడొద్దు, నేను విత్డ్రా అవుతున్నా అని ఎంబడి మా పైన వచ్చి సంతకం పెట్టించి జరిగిపోయాడు. కానీ ఇప్పుడు అరకెపూడి గాంధీ ఒకవేళ మాధవరం కృష్ణారావు కాంప్రమైజ్ అయినా అలాంటి వాళ్ళని కాంప్రమైజ్ కాము కదా. నేనెందుకైతే సార్, నువ్వు అయిననే గాను చెప్తున్నా, మీరు అయిననే గాను నా సిద్ధాంతం తెలుసుకోండి. నేను అందులో ప్రాపర్టీలో నేను ఒక బిజినెస్లో మేము పార్ట్నర్షిప్ ఉన్న పార్ట్నర్షిప్ వదులుకున్నానంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ లీడర్లు కాదు సార్, పవర్ లాబీ అనేది ఒకటి తెలంగాణలో ఉన్నది. ఆ పవర్ లాబీ అది మాధవరం కృష్ణారావు అడగదు సార్, వేరే ఉంటారు వాళ్ళు. నువ్వు ఆ రోజు ఆ పవర్ లాబీనే మిమ్మల్ని మీతో డిస్కషన్ పెడుతుంది సార్. ఇప్పుడు సార్ కేసీఆర్ చెప్పిన నా తల్లిదండ్రులు చెప్పిన, ఇప్పుడు కేటీఆర్ చెప్పిన నేను ఎందుకంటే నేను అవసరమైతే కేటీఆర్ వదులుకుంటా, అంతేనా? దాని గురించి చెప్పినట్టు రెడీ. నేను దాన్ని భయపడ్డాను, నువ్వు భయపడ్డాను. కానీ నేను కష్టపడి పైకి వచ్చినాను జీవితంలో, కష్టపడి చిన్న నుంచి పైకి వచ్చినాను. నేను అలాగా కులాల పేరు చెప్పుకొని పైకి రాలేదు. 1000 కోట్లు తీసుకొచ్చి పార్టీలకు ఇచ్చి నేను టికెట్ తెచ్చుకోలేదు. కష్టం చేస్తే టికెట్ తెచ్చుకున్నాను. నేను ఇవాళ